హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కలుపుతున్నానండి. వాటి వీడియోలు అయితే స్నాక్తో వచ్చేసానండి. పిల్లకాయలు ఈరోజు కొంచెం చల్లగా ఉంది వాతావరణం అని అరటికాయ బజ్జీ అయితే ఇవ్వమన్నారండి. అందుకని అరటికాయ బజ్జీ వేస్తూ మీకు కూడా వీడియో చూపిస్తే మీరు వేసుకుంటారు కదా అని చెప్పేసి వీడియో అయితే చేశానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయక చూడండి. నేను మసాలా ఎలా పెట్టాలి, మసాలా బజ్జీ అయితే చూపించానండి. చాలా బాగుంటుంది. మన బండి మీద ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. పూర్తిగా చూసి వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరన్నా మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన హైప్ అని ఉంటుంది కదండి, అది కూడా టచ్ చేయండి. వీడియో ఇంకా మన ఈ వీడియోస్ ముందుకు వెళ్తాయి. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూపిస్తానండి. నేను ఇంకొద్దిగా వేసుకుంటున్నాను. అన్నీ వేసాను కానీ ఇంకా మళ్ళీ కొద్దిగా చాట్ మసాలా అన్నీ వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి మనం తింటే. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం నిమ్మకాయ కూడా పిండుకుందామంటే ఇంకా బాగుంటుంది. ఇందాక కూడా పిండానండి కానీ ఇప్పుడు ఇంకా పిండుకుంటున్నాను నేను. చూడండి, ఇప్పుడు మనం ఉంది అస్సలు సూపర్గా ఉందండి. టేస్ట్ నేను చెప్పడం కాదు, మీరే చేసి చూసి నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. చూడండి, బజ్జీల కోసం నేను శనగపిండి తీసుకున్నానండి. మనం అరటికాయ బజ్జీలు వేసుకుంటున్నాం కదా, బౌల్ నిండా అయితే తీసుకున్నాను నేను. ఇది నేను ఇంట్లో ఆడిచ్చిన పిండేనండి, షాప్లోది అయితే కాదు. మా షాప్లో ఆడించుకుంటాం కదా మేము, అదే. 1 స్పూను 2 స్పూన్లు సరిపోద్దండి బియ్యపిండి వేసుకొని మనం తగినంత సాల్ట్ వేసుకున్నామండి. మన బజ్జీలోకి తగినంత. స్నాక్ లాగా తినొచ్చండి. పిల్లలు వచ్చే లోపల స్కూల్ నుంచి చెప్పాను కదా, మనం చేసి పెట్టేసుకున్నామంటే 1 స్పూన్ సరిపోతుంది. ఎక్కువ ఏం అవసరం లేదు, పట్టదండి. ఎందుకంటే మనకి శనగపిండిలో కొద్దిగా ఉప్పగా ఉంటుంది కాబట్టి మనకు పట్టదు. ఎక్కువ సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఇదిగోండి, కొంచెం సోడా ఉప్పు 1 పించ్ అంతే, ఎక్కువ అవసరం లేదు. మళ్ళీ నూనె లాగేస్తుంది కదండి బజ్జీ, అందుకని. ఇదండి పసుపు కొంచెం కలర్ కోసం మాత్రమే, మనకి బజ్జీలు బాగా కలర్ ఉండడానికి మాత్రమేనండి. ఇది వేసేసి బాగా కలుపుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకొని చూడండి, మనం బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కారం కూడా వేద్దామండి. కొంచెమే, ఎక్కువ అవసరం లేదు మనకి. తర్వాత వామ్ ఉంటుంది కదండి, వామ్ అయితే 1/2 స్పూన్ వేస్తున్నాం. కదండి, ఇలా చేతిలో వేసుకొని బాగా ఇలా నలిపి వేయాలండి. అప్పుడే దీని వాసన బాగా వస్తుంది బజ్జీలకి. వేసేసుకొని ఇది కూడా బాగా కలిపేసుకొని అన్నీ వేసేసాం కదా. ఇప్పుడు మనం వాటర్ పోసుకుంటూ కొద్దిగా పోసుకుంటూ పలసంగా చేసుకోబాకండి. మరీ పలసంగా అయితే అరటికాయకి పట్టుకోదండి పిండి. అందుకని నేను చూపిస్తాను, ఆ విధంగా కలుపుకోండి. ముందు ఎక్కువ నీళ్ళు పోయకుండా, గడ్డలు లేకుండా నీట్గా కలుపుకోండి, ఎక్కువ పోసేయకుండా. ఇప్పుడు కొంచెం పోసుకుంటూ చూడండి, ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. చూసారా, మరీ పలసగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇలా పడాలి. అప్పుడే మనకి ముక్కకి బాగా పడుతుందండి అరటికాయకి అనేది. చూసారు కదా, ఇలా మరీ జారుగా కాకుండా స్లోగా పడేటట్టు సరిపోద్దండి. ఇలాగా ఇది మనం పక్కన పెట్టేసుకొని ఇంత లోపల ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని అరటికాయలు ఎలా కట్ చేయాలో చూపిస్తానండి మీకు. కట్ చేసేసుకుందాం ఈ లోపల. చూడండి, అరటికాయలు రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు సాల్ట్ వల్ల కొద్దిగా వాటర్ తీసుకొని ఇంట్లో వేసుకుందామండి. ఎందుకంటే అరటికాయ మనకి నల్లగా పోతుంది కదా, అందుకని ఇలా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం ముందు. తర్వాత మనం అరటికాయలు కడిగి వచ్చేద్దామండి. ఇవ్వండి, అరటికాయలు తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ కట్ చేసుకోవాలండి. ఇది కూడా ఇక్కడికి కట్ చేసుకోవాలి. ఇవన్నీ వేస్టే మనకి బజ్జీ అనేది కరెక్ట్గా రావాలంటే అలా తీసేసుకోవాలండి. ఇలాగ మనం పొక్కు తీసేసుకోవాలి. ఒకరు పొక్కు చూడండి అలా తీసేసాను. ఇప్పుడు మనం ఇట్లా వేసేసుకుందాం. మళ్ళీ కట్ చేసుకుందాం అండి. 2 కట్ చేసుకొని మనం చిప్స్ కొట్టుకుందాం. ఇలాగ వేసేసి మనం పొక్కుతో కూడా వేసుకోవచ్చండి, మనకి మంచిదే కాబట్టి. కానీ నేను పొక్కు వేయనండి, మా పిల్లకాయలు తినరు కాబట్టి. అందుకే లైట్గా తీసేస్తాను పైన. చూడండి, లైట్గా. మన ఇది ఉల్లగడ్డ బజ్జీ కూడా అంతే, పొక్కు వేసుకొని పెట్టుకుంటారండి చాలామంది. పొక్కులో విటమిన్స్ ఉంటాయి కానీ చూడండి ఇలాగ మొత్తం తీసేసుకోవాలి. చూడండి ఇలా వచ్చేసాయి. చూడండి ఇలాగ చాక్తో
మనం ఎంత పలసగా వీలైతే అంత పలసగా చేసేసుకోండి. చిన్నగా నిదానంగా బజ్జీ అనేది ఇలా రావాలి. జాగ్రత్తగా కట్ చేసుకోండి. కట్ అయిపోతుంది, మళ్ళీ మధ్యలో కట్ అయిపోయినా ఏం కాదనుకోండి, కానీ మనకు పొడుగు కావాలంటే జాగ్రత్తగా కట్ చేసుకోండి. చూడండి, అన్నీ నేను ఇలాగే కట్ చేసుకున్నాను. చూడండి, ఈ మాత్రం సైజు ఉంటే సరిపోతుంది మనకి అన్నీ. ఇప్పుడు మనం ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకున్నాం కదా, ఏడదాకా వచ్చిందో చూద్దామండి. చూడండి, ఆయిల్ పొయ్యి మీద పెట్టాను, కాగుతూ ఉందండి. ఇంకొద్ది కాగాలి. ఈ లోపల మనం ఇదిగండి వాటర్ ఉండకుండా ఇలా వంచేసేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇంకా మనకి ఉప్పు నీళ్ళలో వేసాం కదండి, ఇంకా మనకు నల్లగా అయితే పోదు. అందుకని మనం పక్కన పెట్టేసుకుంటే బజ్జీ పిండి లూజ్ కాకుండా ఉంటుంది. చూడండి మనకి పిండి ఎలా ఉందో. ఇప్పుడు మనం తీసుకొని అరటికాయ అనేది ఇలా ముంచుకోవాలండి. ఇలా వేసేసుకొని కోటింగు కొස්සన ఇలా పట్టుకొని ఇలా మొత్తం ఇలా వేసేసుకోవాలి. చూడండి, సేమ్ అంతే అలాగే వేసేసుకొని ఈజీ అండి మనకి అరటికాయ బజ్జీ. మా అరటికాయ కూడా చాలా మంచిదండి హెల్త్కి. అందుకే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేయంగానే మనకి స్నాక్ అడుగుతుంటారు కదా, బయట బజ్జీలు కొనియండి అలా అడుగుతారు కదా, మనకి మిక్చర్ కొనియండి. ఇలా బజ్జీలు మనం ఇంట్లో వేసి ఇచ్చేసామనుకోండి, హ్యాపీగా తినేస్తారు వాళ్ళు. సింపుల్గా అయిపోతుంది. మనం ఏం లేదండి, పిండి లూజ్ కానికుండా చూసుకుంటే సరిపోతుంది. లూజ్ అయిపోయింది అనుకోండి మనకు ఆయిల్ లాగేస్తుంది, చాలా ఇబ్బంది అండి. అప్పుడు ఆయిల్తో తినలేం కదా బజ్జీలు. అందుకని కొద్దిగా గట్టిగా కలుపుకున్నామంటే మనకి ఆయిల్ అనేది లాగకుండా బాగా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వస్తున్నాయి బజ్జీలు. సేమ్ అంతే. ఇలా వేసేసి అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకున్నామండి. చూడండి, ఒక సైడ్ కాలిన తర్వాత కొద్దిగా సైడ్ తిప్పుకోవాలి. చిన్నగా తిప్పుకోండి, ఆయిల్ కదండి పైన పడుతుంది, జాగ్రత్తగా. బాగా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. కాల్చుకోండి, వచ్చింది. బజ్జీలు మాత్రం తిరగేసిన ఆయిల్ కానీ జాగ్రత్తగా ఉండాలండి. చూడండి ఎంత బాగా వచ్చాయి బజ్జీలు. చూడండి మనకి అన్నీ వేగిపోయి ఇప్పుడు ఒక్కొక్కటి తీసేసి మనం దీంట్లో వేసేసుకున్నాం. సింపుల్గా వేసుకున్నాం మనం ఇంట్లో, పెద్ద కష్టం ఏమి లేకుండా. వీటికి ఇంకా స్టఫింగ్ పెట్టుకున్నాం అంటే ఇంకా అసలు అదిరిపోతుందండి మసాలా. అది కూడా చూపిస్తాను మీకు ఎలా పెట్టాలనేది. కొంచెం మగ్గిన తర్వాత మనం తీసేసి వేసేసుకోవడం. మంచి కలర్ వచ్చింది బజ్జీ. బయట బండి మీద ఉన్నట్టే రావాలంటే ఇలాగే చేయండి. ఇదిగోండి మళ్ళీ వేస్తున్నాం చూడండి. మనం కొసాన పట్టుకొని తీసేసుకున్నాం అంటే సరిపోతుందండి. మనం ఎక్కువ శ్రమ పడబడలేదు దీనికి. నేను అన్నీ ఇలాగే వేసేసుకుంటానండి. చూడండి బాగా కలిపింది కదా, రెండో వైపు కూడా తీసేసుకున్నామండి. మనకి తీసేసేసిన తర్వాత చెప్తానండి నేను. ఆయిల్ అయితే మనము ఇప్పుడు ఆపేసుకున్నాం, ఎందుకంటే హీట్ మీదే ఉంది కదండి, అందుకని ఆయిల్ ఆపేస్తున్నాను. ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకుంటాం. ఇప్పుడు స్టవ్ అయితే
ఆపేస్తున్నాను. ఆపేసేసి మనకి వేచిన పప్పు ఉంది కదా, కొన్ని వేయించుకున్నాము. ఎందుకంటే మనం ఆయిల్ వేసామంటే తీసేటప్పుడు మళ్ళీ మాడిపోతాయి కదండి. ఇలాంటి గంటలు వేసేసుకున్నామంటే బాగా వేగిపోతాయి. ఆ ఆయిల్ హీట్కే వేగిపోతాయండి. చూడండి సరిపోతుందండి. మనం దీన్ని తీసేసి పక్కన వేసేసుకుందాం. చూడండి ఆనియన్ సన్నగా కోసుకున్నాం కదా, ఒక ప్లేట్లో పోసేసుకొని ఇలాగా బాగా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీంట్లోనే క్యారెట్ తురుము పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర కట్ చేసేసి ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ మూడు బాగా మిక్స్ చేసుకుందామండి. దీంట్లోనే కొద్దిగా మనము చాట్ మసాలా, కొంచెం గరం మసాలా, కొద్దిగా కారపొడి వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. బజ్జీకి టేస్ట్ వచ్చేది మాత్రం ఇదేనండి, దాంట్లో పెట్టే స్టఫ్. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. కొంచెం నిమ్మకాయ కూడా పిండుకుందామండి, మళ్ళీ పైనుంచి కూడా వేసుకోవచ్చు. వేసేసుకొని మనం కలిపేద్దాం. దీన్ని కూడా అన్నీ వేసేసిన తర్వాత బాగా కలుపుకొని వేసేసి ఇంక మనం స్టఫింగ్ పెట్టేసుకుందామండి. బజ్జీ ఉంది కదా, బజ్జీని ఇలా కట్ చేసుకోండి. మధ్యలోకి ఇలా కట్ చేసుకొని ఇలా స్లోగా అనుకోండి. చూసారు కదా, ఇలా అనుకునేసి మనకి స్టఫింగ్ ఎంత పడుతుందో అంత పెట్టేసుకోండి. మనకి స్టఫింగ్ ఎంత పడుతుందో అంత నిండా పెట్టుకోండి. అప్పుడే మనకి బజ్జీ తింటుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం వేరుశనగపప్పు వేయించుకున్నాం కదా, అది కూడా ఇలా పెట్టేసుకుందాం. చూడండి, పెట్టుకున్నాం అనుకోండి, మనకు తినేటప్పుడు పప్పులు తగులుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిపై నుంచి కూడా కొంచెం గరం మసాలా, కొంచెం చాట్ మసాలా, కొద్దిగా కారం, కొంచెం నిమ్మకాయ. చూడండి, సింపుల్ అండి. చూడండి ఎంత బాగుందో బజ్జీ. ఇప్పుడు కొంచెం పైన కూడా ఇలా వేసుకోవచ్చు తినేదానికి. నెక్స్ట్ అంతేనండి, మనం అలాగే సేమ్ మధ్యలో కట్ చేసుకొని మనం మిర్చి బజ్జీలో కూడా పెట్టుకోవచ్చు అండి. ఇది మిర్చి బజ్జీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది పెట్టుకుంటే. ఇలా తీసేసుకొని ఇలా మనకి స్టఫింగ్ ఎంత పడుతుందో అంత పెట్టేసుకోవడమే. వేయించిన పప్పు, అలాగే సేమ్ గరం మసాలా, చాట్ మసాలా ఇవన్నీ వేసుకుంటే మనం బయట బండి మీద ఎలా కొంటామో అలాగే ఉంటుందండి. అందుకని మీకు చూపిస్తున్నాను నేను. నిమ్మకాయ కూడా పిండేసుకొని సేమ్ అంతే అలాగే అన్నీ పెట్టేసుకుంటానండి నేను. చూడండి ఎలా ఉన్నాయో బజ్జీ. ఇప్పుడు మనకి ఈ స్టఫింగ్ మిగిలిందనుకోండి, ఈ వేసిన పప్పు కూడా వేసేసి మిగిలిన మనం ఇలా ఒకసారి కలిపేసుకొని చూడండి ఇలా మధ్యలో పెట్టేసుకున్నామంటే సూపర్గా ఉంటుందండి. మనకి మధ్యలో నంచుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది మనకి బజ్జీ. నిమ్మకాయ కూడా సర్వింగ్ పెడుతున్నాం చూడండి. వాటి వీడియో అయితే అరటికాయ బజ్జీ అండి రెడీ అయింది. మీకు కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.